హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీడియో మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి టైం మాడ్యూల్ అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను, దీని గురించి చెప్తాను అని చెప్పేసి. సో ఈరోజు మనం టైం మాడ్యూల్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఒక టైం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, అసలు టైం మాడ్యూల్ ఎలా యూజ్ అవుద్ది అంటే చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం టైం మాడ్యూల్తో వర్క్ చేయాలంటే ఎలా చేయాలి? ఇంపోర్ట్ టైం. ఫస్ట్ టైంని ఇంపోర్ట్ చేయాలి. తర్వాత ఒక ఫర్ లూప్ రాస్తుంది. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 5. ఇక్కడ ఏం చేస్తానంటే సింపుల్గా ప్రింట్ ఆఫ్ ఐ కామా అండ్ ఈక్వల్ టు స్పేస్. అండ్ ఆల్రెడీ మనం టైంలో ఒకటి ఆల్రెడీ వాడేసాం, స్లీప్ ఆఫ్ 2 seconds అని. ఓకేనా? సో ఇదేమవుతుంది ఇప్పుడు? ప్రింట్ అయ్యి వెయిట్ చేస్తుందా? సరే చూడు ఏం చేస్తుంది చూసారా, స్టిల్ వెయిటింగ్ అనమాట. ఎన్నిసార్లు వెయిట్ చేస్తుంది? వన్ ఎగ్జిక్యూట్ అయింది, స్లీప్ 2 seconds ఆగింది. 2 ఎగ్జిక్యూట్ అయింది, మళ్ళీ 2 seconds ఆగింది. 3 ఎగ్జిక్యూట్ అయింది, మళ్ళీ 2 seconds. 4 ఎగ్జిక్యూట్ అయింది, మళ్ళీ 2 seconds అనమాట. అలా మొత్తం 8 seconds వెయిట్ చేసింది, తర్వాత అవుట్పుట్ చూపించింది. ఓకేనా? సో ఇది ఆల్రెడీ తెలిసిందే. ఇప్పుడు చూడు, ఒక వేరియబుల్ తీసుకొని కరెంట్ టైం డాట్ టైమ్ ఆఫ్ అని అనుకో, ప్రస్తుతానికి ఉన్న టైం వస్తుంది. తర్వాత దీన్ని ఏం చేద్దాం అంటే ప్రింట్ చేద్దాం ప్రజెంట్ టైం ఎంత ఉంది. ఈ లూప్ రన్ అవడానికి ఎంత టైం పడుతుందో క్యాలిక్యులేట్ చేద్దాం. సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ప్రింట్ ఆఫ్ టైం డాట్ టైమ్ ఆఫ్ మైనస్ కరెంట్ స్టార్ట్ అయిన, లేకపోతే దీన్ని స్టార్ట్ అందాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అని చెప్పి ఇందులో టైం డాట్ టైం అంటే ప్రజెంట్ కొంత టైం సేవ్ అవుతుంది. అసలు ఈ టైం డాట్ టైం అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, టైం డాట్ టైం మెథడ్ ఆఫ్ టైం మోడల్ యూజ్ టు గెట్ టైమ్ ఇన్ సెకండ్. సిన్స్ ఈ టైం డాట్ టైం మెథడ్ అనేది ఏం చేస్తుంది అంటే లీప్ సెకండ్స్ ఇస్తుంది అనమాట. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇది? ద పాయింట్ వేర్ ద టైమ్ స్టార్ట్స్ అండ్ ఈజ్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఒక్కొక్క దాంట్లో ఒకటి చూపిస్తుంది అనమాట. దీని స్టార్టింగ్ టైం వచ్చేసి 1970 నుంచి స్టార్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఇక్కడ ఆ టైము దాని నుంచి ఎంతసేపటి ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ మైనస్ చేస్తుంది. సో ఒక్కసారి రన్ చేద్దాం. ఫస్ట్ 17, 20, 5, 4 అప్పటి నుంచి ఇప్పుడు దాకా టైం ఎంత అయిందో అంత క్యాలిక్యులేట్ చేసి చూపిస్తుంది అనమాట. ఇది చూడండి, 8 seconds పట్టింది, 8.03 అంతే కదా. ఇది ఇప్పుడు ఈ లూప్ ఎన్నిసార్లు రన్ అయింది? 1, 2, 3, 4, 5 రన్ అవుతుంది కదా. సో 4 times. లోపల టైం డాట్ స్లీప్ అంటే 2 seconds వెయిట్ చేయమన్నా, ఒక్కొక్కసారి 2 seconds వెయిట్ చేస్తుంది. 4 into 2 8 కదా. సో 8 seconds వెయిట్ చేసింది, అందుకని చెప్పి కూడా 8 minutes అయింది అనమాట. ఓకే, ఐ హోప్ మీకు ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా టైం మాడ్యూల్లో లైక్ ఇక్కడ అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఉంది కదా, సో ఇందులో చాలా థింగ్స్ అయితే ఉంటాయి. ఇంకొకటి మీకు కామన్గా వచ్చేది ఏంటంటే లోకల్ టైం ఆఫ్ అన్నాం అనుకో, మీ సిస్టమ్ నుంచి వస్తుంది. ఇక్కడ చూడు, స్ట్రక్ట్ అంటే లైక్ ప్రజెంట్ ఎంత ఉంది, డే, సెకండ్స్, ప్రజెంట్ ఉన్న టైము ఇలా వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇది మనకి పెద్ద యూజ్ అవుతుంది కదా. సో దీన్ని ఫార్మాట్ చేయడం కూడా చూపిస్తాను మీకు. టైం డాట్ లోకల్ టైం, ఇందులో మనకి ప్రస్తుతానికి ఉన్నది సేవ్ అవుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు చూపించాం కదా, అది ఇంకో ఇది ఇలా సేవ్ అవుతుంది అనమాట. అంటే ఇలా వస్తుంది, ఇది రన్ చేస్తుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు దాన్ని మనం ఫార్మాట్ చేద్దాం. పర్సంటేజ్ మనకి ఇయర్ కావాలి, స్పేస్, లేకపోతే ఇది ఇద్దాం మంత్ మైనస్ పర్సంటేజ్ డే స్పేస్, టైం కావాలి కాబట్టి పర్సంటేజ్ అవర్స్, పర్సంటేజ్ మినిట్స్, పర్సంటేజ్ సెకండ్స్, కామా లోకల్ టైం. ఎందుకంటే ఇవన్నీ అందులో సేవ్ చేస్తాం కదా. ఇప్పుడు దీన్ని ఎలా సేవ్ చేస్తాం? అదేంటి బ్రో మధ్యలో క్యాపిటల్ ఇచ్చో పక్కన స్మాల్ ఇచ్చో ఎందుకు ఎలా ఇచ్చో అని అడుగుతారు మీరు. ఒకసారి మీకు రన్ చేసి ఇస్తాను, తర్వాత మీరు అడిగి కానీ. ఇక్కడ చూడండి, మనకి చెప్తా చూడు, ఇక్కడ ఏం జరిగింది చెప్తా చూడు. STRF టైం అంటే ఇక్కడ చూడండి ఏమొచ్చింది, అక్కడ కన్వర్టెడ్ టైం టపుల్ టు ఎ స్ట్రింగ్ అకార్డింగ్ టు ఎ ఫార్మాట్ స్పెసిఫికేషన్. అంటే ఫార్మాట్ అంటే ఏంటో తెలుసా? ఇంక ఇది నాకు ఇందులో ఇందులోంచి వచ్చేది అంటే ఇందులో మనకి ఏమొస్తుంది, టపుల్ వస్తుంది కదా బ్యాక్కి. ఇది రన్ చేసినప్పుడు టపుల్ వస్తుంది. ప్రతిదీ ఒక్కొక్క వేరియబుల్, దానికి ఒక వాల్యూ, వేరియబుల్ వాల్యూ అలా టపుల్స్ వస్తున్నాయి. అదంతా సింగిల్ టపుల్ అనమాట. అంటే సింగిల్ టపుల్ అంటే ఇన్ ద సెన్స్ టపుల్లో ఒక్కొక్కటి సెపరేట్ సేవ్ అయినాయి. సరే మీకు లేకపోతే అది కూడా రన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇందులో మనకి ఇదంతా ఒక టపులే. ఓపెనింగ్ క్లోజింగ్ చూసారా, ఒక సింగిల్ టపుల్, మధ్యలో ఈ వాల్యూస్ అనేవి కామా సెపరేటెడ్ ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇందులో మనకి ఇవన్నీ వచ్చినాయి కదా. సో దీన్ని ఏమంటున్నానంటే ఇక్కడ STRF టైం అని చెప్పి ఒక ఫంక్షన్ అయితే ఉంటుంది. దానికి మనం ఫార్మాట్ పాస్ చేయొచ్చు అండ్ ఈ టపుల్ పాస్ చేయాలి. అప్పుడు మనకి
ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇయర్, మంత్, డే, ఇవన్నీ తీసుకుని మనం ప్రాపర్గా మనం నచ్చినట్టు పెడద్దు అనమాట. కాబట్టి ఇక్కడ చూడండి, నేను ఇచ్చిన ఫార్మాట్ ఏంటి, ఫస్ట్ ఇయర్ రావాలన్నా ఇయర్కి క్యాపిటల్ వై ఇవ్వాలి, అండ్ మంత్కి స్మాల్ ఎమ్, డే కూడా స్మాల్ డి ఇవ్వాలి, అండ్ హవర్స్కి వచ్చేసి హెచ్, క్యాపిటల్ హెచ్, మినిట్స్కి ఏమో క్యాపిటల్ ఎం, అండ్ సెకండ్స్కి వచ్చేసి క్యాపిటల్ ఎస్. అందుకని చెప్పి ఇచ్చా. పర్సంటేజ్ ఇంపార్టెంట్ గైస్, పర్సంటేజ్ ఇవ్వాలి. అండ్ మధ్యలో నాకు ఇవి కావాలి కాబట్టి డాష్లు ఇచ్చాను, లేకపోతే ఇలా అండర్ స్కోర్ ఇచ్చాను, లేకపోతే ఏం చేద్దాం అంటే ఇలా ఇద్దాం, డే ఇలా కదా మెన్షన్ చేస్తారు. ఇప్పుడు నేను ఇలా ఇచ్చాను, మళ్ళీ రన్ చేస్తాను. ఇప్పుడు చూడు, ఇందాకేమో హైఫన్స్ వచ్చినాయి, ఇప్పుడు మధ్యలో స్లాషెస్ వచ్చినాయి. మనకు నచ్చినట్టు దీన్ని ఫార్మాట్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఎస్టీఆర్ఎఫ్ టైంకి ఇలా మనం ఈ ఫార్మాట్ పాస్ చేస్తే దీని ప్రకారం ఇందులోంచి టైం తెచ్చుకొని ప్రింట్ చేస్తాం. ఓకేనా? సో ఇది టైం మోడల్ గురించి. సో మీకు ఇంకా చాలా ఉంటాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చదవండి. ఇంకో సెట్ క్లాక్ టైము, ఇందులో మన మెయిన్ క్లాక్ని కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట విత్ నానో సెకండ్స్తో. అంత యాక్యురేట్గా పెట్టచ్చు. సో ఇలా కొన్ని ఫంక్షన్స్ అయితే ఉన్నాయి, అన్నీ ఇంపార్టెంట్ ఏం కాదు, కొన్ని తెలుసుకుంటే చాలు. సో మిగతా ఏంటంటే మనం కావాల్సినట్టు ఇలా ఓపెన్ చేసుకొని చదువుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి అఫీషియల్ పైథాన్ డాక్యుమెంటేషన్. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇలా గూగుల్కి వచ్చిన తర్వాత టైం మాడ్యూల్ ఇన్ పైథాన్ అని కొడితే ఇక్కడ డాక్స్ వచ్చేస్తే పైథాన్ డాక్స్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ వస్తుంది. సో అందులోంచి మీరు ఓపెన్ చేసి చదువుకోవచ్చు అనమాట. సో ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు టైం మోడల్ గురించి కొద్దిగా గొప్ప క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో క్లారిటీగా అండ్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.